హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ గౌతమి ఛానల్. ఈరోజు మనం ప్రతిరోజులాగే మనకు ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకోబోతున్నాము. కానీ ఈరోజు మనం 50 ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాము. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి అండ్ తెలిసినట్టుగానే ఫస్ట్ టైం విని అర్థం చేసుకొని థర్డ్ టైం నాతో పాటు రిపీట్ చేయడం మర్చిపోకండి. మనం ఏదో ఒకటి చేసి వాళ్ళకు సహాయం చేయాలి. We should help them by doing something or the other. We should help them by doing something or the other. నాతో పాటు నిదానంగా చెప్పండి. We should help them by doing something or the other. నేను ఈ రోజు కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. I am eagerly waiting for this day. I am eagerly waiting for this day. నాతో పాటు చెప్పండి. I am eagerly waiting for this day. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావని నాకు తెలుసు. I know you will keep your word. I know you will keep your word. Word అంటే మాట, ప్రమాణం అని అర్థం. నాతో పాటు చెప్పండి. I know you will keep your word. రేపు మీరు ఉదయం 9 గంటల కల్లా పాఠశాలకు హాజరవ్వాలి. You need to attend the school by 9 a.m. tomorrow. You need to attend the school by 9 a.m. tomorrow. నాతో పాటు చెప్పండి. You need to attend the school by 9 a.m. tomorrow. మీకు బాగోలేదా? Are you not feeling well? Are you not feeling well? నాతో పాటు చెప్పండి. Are you not feeling well? మనం మళ్ళీ ఏదో ఒక రోజు కలుద్దాం. We shall meet again some other day. We shall meet again some other day. నాతో పాటు చెప్పండి. We shall meet again some other day. ఇప్పుడు మనం ఎవరితో అయినా కన్వర్జేషన్ చేసేటప్పుడు లాస్ట్లో ఈ సెంటెన్స్ని మనం వాడొచ్చు. నా పరిస్థితి దారుణంగా ఉంది అనుకుంటాను. I think my situation is worse. I think my situation is worse. నాతో పాటు చెప్పండి. I think my situation is worse. త్వరగా ఈ గది ఖాళీ చేయండి. Vacate the room quickly. Vacate the room quickly. Vacate అంటే ఖాళీ చేయడం. నాతో పాటు చెప్పండి. Vacate the room quickly. నిన్ను నువ్వు బాధించుకోకు. Don't hurt yourself. లేక డోంట్ పనిష్ యువర్ సెల్ఫ్ అని మనం చెప్పొచ్చు. డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. నాతో పాటు చెప్పండి. డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. అతను చిరిగిన చొక్కా వేసుకున్నాడు. హీ వోర్ ఎ టార్న్ షర్ట్. హీ వోర్ ఎ టార్న్ షర్ట్. నాతో పాటు రిపీట్ చేయండి. హీ వోర్ ఎ టార్న్ షర్ట్. నువ్వు సినిమాలు చూస్తావా? డూ యూ వాచ్ మూవీస్? డూ యూ వాచ్ మూవీస్? నాతో పాటు చెప్పండి. డూ యూ వాచ్ మూవీస్? నువ్వు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళావు? వేర్ డిడ్ యు గో రీసెంట్లీ? వేర్ డిడ్ యు గో రీసెంట్లీ? నాతో పాటు చెప్పండి. వేర్ డిడ్ యు గో రీసెంట్లీ? నేను ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటున్నాను. ఐ యామ్ లెర్నింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ యామ్ లెర్నింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నాతో పాటు చెప్పండి. ఐ యామ్ లెర్నింగ్ టు స్పీక్ ఇంగ్లీష్. నువ్వు రోజు చదువుతున్నావా? ఆర్ యూ స్టడీయింగ్ డైలీ? ఆర్ యూ స్టడీయింగ్ డైలీ? నాతో పాటు చెప్పండి. ఆర్ యూ స్టడీయింగ్ డైలీ? దయచేసి మాకు ఎవరైనా సహాయం చేయండి. ప్లీజ్ ఎనీవన్ హెల్ప్ అస్. ప్లీజ్ ఎనీవన్ హెల్ప్ అస్. నాతో పాటు చెప్పండి. ప్లీజ్ ఎనీవన్ హెల్ప్ అస్. ప్రతిసారి సాకులు చెప్పడం ఆపండి. స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ టైమ్. స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ టైమ్. నాతో పాటు రిపీట్ చేయండి. స్టాప్ గివింగ్ ఎక్స్క్యూజెస్ ఎవ్రీ టైమ్. మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. యూ లుక్ సో పీస్ఫుల్. యూ లుక్ సో పీస్ఫుల్. నాతో పాటు రిపీట్ చేయండి. యూ లుక్ సో పీస్ఫుల్. ఈ మధ్య వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి.
There are heavy rains nowadays. There are heavy rains nowadays. నాతో పాటు చెప్పండి. There are heavy rains nowadays. అందరూ నిశ్శబ్దంగా నిల్చున్నారు. Everyone stood silently. Everyone stood silently. నాతో పాటు చెప్పండి. Everyone stood silently. కొబ్బరికాయని తురుము. Grate the coconut. Grate the coconut. తురమడాన్ని grating అని మనం అంటాము. నాతో పాటు రిపీట్ చేయండి. Grate the coconut. ఎందుకు నువ్వు ఇంత బద్ధకంగా ఉంటావు? Why are you so lazy? Why are you so lazy? నాతో పాటు చెప్పండి. Why are you so lazy? వాళ్ళు చలికి వణికిపోతున్నారు. They are shivering due to cold. Shivering due to cold. నాతో పాటు చెప్పండి. They are shivering due to cold. అది బయటకు పారేయ్. Throw it outside. Throw it outside. నాతో పాటు రిపీట్ చేయండి. Throw it outside. నీకు కొంచెమైనా బుద్ధుందా? Do you have even a little bit of common sense? Do you have even a little bit of sense? నాతో పాటు రిపీట్ చేయండి. Do you have even a little bit of sense? ఎవరైనా అర్థం పర్థం కాని పనులు చేస్తున్నప్పుడు ఈ సెంటెన్స్ని మనం వాడొచ్చు. నాకు ఇప్పుడే ఈ వార్త తెలిసింది. I came to know this news just now. I came to know this news just now. నాతో పాటు రిపీట్ చేయండి. I came to know this news just now. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్కి సెట్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెంటెన్సెస్. నేను మీకు చాలా కృతజ్ఞుడను. I am very grateful to you. I am very grateful to you. నాతో పాటు రిపీట్ చేయండి. I am very grateful to you. ఇప్పుడు ఎవరైనా మనకు చాలా పెద్ద హెల్ప్ చేశారనుకో, అప్పుడు ఈ సెంటెన్స్ని మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఇంకా ఈ విషయం వదిలేయ్. Leave this matter now. Leave this matter now. నాతో పాటు రిపీట్ చేయండి. Leave this matter now. నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. You look tired. You look tired. నాతో పాటు రిపీట్ చేయండి. You look tired. అతను తన హద్దులు దాటుతున్నాడు. He is crossing his limits. He is crossing his limits. నాతో పాటు రిపీట్ చేయండి. He is crossing his limits. రబ్బర్ బ్యాండ్ని సాగదీయండి. Stretch the rubber band. నాతో పాటు రిపీట్ చేయండి. Stretch the rubber band. దానికి నువ్వు పూర్తి బాధ్యత వహిస్తావు. You are solely responsible for that. You are solely responsible for that. నాతో పాటు రిపీట్ చేయండి. You are solely responsible for that. అతను గురక పెడుతున్నాడు. He is snoring. He is snoring. నాతో పాటు రిపీట్ చేయండి. He is snoring. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. It's too late now. It's too late now. నాతో పాటు రిపీట్ చేయండి. It's too late now. భోజనం తయారు చేసావా? Did you prepare the food? Did you prepare the food? నాతో పాటు రిపీట్ చేయండి. Did you prepare the food? Did you make the meal అని కూడా మనం చెప్పొచ్చు. నీకు ఈ విషయం ఎలా తెలుసు? How do you know this matter? or know this thing అని మనం చెప్పొచ్చు. How do you know this matter? నాతో పాటు చెప్పండి. How do you know this matter? మనం కలిసి ఇది చేద్దాం. Let's do it together. Let's do it together. నాతో పాటు రిపీట్ చేయండి.
లెట్స్ డూ ఇట్ టుగెదర్. నువ్వు ఎప్పుడు నిద్రపోతావు? వెన్ విల్ యూ స్లీప్? వెన్ విల్ యూ స్లీప్? నాతో పాటు రిపీట్ చేయండి. వెన్ విల్ యూ స్లీప్? నేను ఇబ్బందిలో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ఎ ట్రబుల్. ఐ యామ్ ఇన్ ఎ ట్రబుల్. నాతో పాటు రిపీట్ చేయండి. ఐ యామ్ ఇన్ ఎ ట్రబుల్. ఈ డబ్బులు లెక్కబెట్టు. కౌంట్ దిస్ మనీ. కౌంట్ దిస్ మనీ. నాతో పాటు రిపీట్ చేయండి. కౌంట్ దిస్ మనీ. మళ్ళీ ఒకసారి సరిచూసుకోండి. చెక్ వన్స్ అగైన్. చెక్ వన్స్ అగైన్. నాతో పాటు చెప్పండి. చెక్ వన్స్ అగైన్. కష్టం ఎన్నటికీ వృధా కాదు. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ టు వెయిన్. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ టు వెయిన్. వెయిన్ అంటే వృధా అని అర్థం అన్నమాట. నాతో పాటు రిపీట్ చేయండి. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ టు వెయిన్. నా కాలు పీకుతున్నాయి. మై లెగ్స్ ఆర్ హర్టింగ్. మై లెగ్స్ ఆర్ హర్టింగ్. నాతో పాటు చెప్పండి. మై లెగ్స్ ఆర్ హర్టింగ్. కన్నీళ్ళు నిజంగా ఉప్పగా ఉంటాయా? ఆర్ టీయర్స్ రియల్లీ సాల్టీ? ఆర్ టీయర్స్ రియల్లీ సాల్టీ? నాతో పాటు రిపీట్ చేయండి. ఆర్ టీయర్స్ రియల్లీ సాల్టీ? నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి. ఐ స్టిల్ నీడ్ మోర్ మనీ. ఐ స్టిల్ నీడ్ మోర్ మనీ. నాతో పాటు రిపీట్ చేయండి. ఐ స్టిల్ నీడ్ మోర్ మనీ. నువ్వు ఆమెకు చాలా సహాయం చేశావు. యూ హెల్ప్డ్ హర్ ఎలాట్. యూ హెల్ప్డ్ హర్ ఎలాట్. నాతో పాటు రిపీట్ చేయండి. యూ హెల్ప్డ్ హర్ ఎలాట్. ఈరోజు చాలా శుభప్రదమైన రోజు. టుడే ఈజ్ అ వెరీ ఆస్పీషియస్ డే. ఆస్పీషియస్ అంటే శుభప్రదమైన అంటే మంచి రోజు అని మీనింగ్ అన్నమాట. టుడే ఈజ్ అ వెరీ ఆస్పీషియస్ డే. నాతో పాటు రిపీట్ చేయండి. టుడే ఈజ్ అ వెరీ ఆస్పీషియస్ డే. పూలు తెంపకండి. డోంట్ ప్లక్ ఫ్లవర్స్. డోంట్ ప్లక్ ఫ్లవర్స్. తెంపడాన్ని ఇంగ్లీష్లో ప్లక్ అంటాం. నాతో పాటు రిపీట్ చేయండి. డోంట్ ప్లక్ ఫ్లవర్స్. వాళ్ళు నిన్న జీడి మొక్కలు నాటారు. దే ప్లాంటెడ్ క్యాష్యూ సాప్లింగ్స్ ఎస్టర్డే. చాలా చిన్న మొక్కల్ని సాప్లింగ్స్ అంటాం అన్నమాట. అంటే మంచ్ మొక్కల్ని సాప్లింగ్స్ అంటారు. దే ప్లాంటెడ్ క్యాష్యూ సాప్లింగ్స్ ఎస్టర్డే. నాతో పాటు రిపీట్ చేయండి. దే ప్లాంటెడ్ క్యాష్యూ సాప్లింగ్స్ ఎస్టర్డే. నా కడుపు గుడుగుడుమంటుంది. మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్. మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్. నాతో పాటు రిపీట్ చేయండి. మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్. నేను కొంచెం మంచినీళ్ళు తాగాలి. ఐ నీడ్ టు డ్రింక్ సమ్ వాటర్. ఐ నీడ్ టు డ్రింక్ సమ్ వాటర్. నాతో పాటు రిపీట్ చేయండి. ఐ నీడ్ టు డ్రింక్ సమ్ వాటర్.